హాయ్ గురు, నమస్తే. ఎరా, నువ్వు మళ్ళీ తగలడ్డావా మా ప్రాణాలకి? ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నావురా నాయన, నువ్వు మళ్ళీ వచ్చి తగలడ్డావు మా ప్రాణానికి. ఊరుకో గురు, ఎందుకు అలా అంటావు? మళ్ళీ నీ మొహానికి ఫీలింగ్స్ ఒకటే. సరే, ఏంటో తగలడు. ఏం లేదు గురు, ఒక సింపుల్ నాన్ వెజ్ కర్రీ తీసుకొచ్చా మీకోసం. ఓరి బాబోయ్, నీకు నీ వంటలకు ఒక దండవరా నాయన. మా వల్ల కాదు నీ వంటలు తట్టుకోవడం. అయినా వంటలంటే గుర్తొచ్చింది, లాస్ట్ వీడియో సాంబార్లో ఏంట్రా, దాన్ని సరిగా పూర్తి చేయలేదు. తిన్నావా తినలేదా, రుచి పసి ఉందా లేదా ఏది చెప్పలేదు. వీడియో లెంత్ సరిపోలేదు గురు, అందుకే చెప్పలేదు. అయినా ఏ మాటగా ఆ మాటగానే సాంబార్ మాత్రం సూపర్ ఉంది. నువ్వు కూడా మొదలెట్టావారా భజన? ప్రతిదానికి భజన. సరే కానీ ఇవాళ ఏ వింత వంటకం తెచ్చావు నాయన? తగలడు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఏట మాంసం కూర చూపిపోతున్నా గురు. అరే, నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, నువ్వు పైగా ఏట మాంసం అంటున్నావు. ఏమన్నా కూర అటు ఇటు తేడాగా వచ్చిందా నిన్ను కామెంట్స్లో ఎక్కుతారా? నీకుంటుంది అప్పుడు. లేదులే గురు, చూడు బాగుంటుంది. సర్లే, లేట్ ఎందుకు, మరి కానిచ్చు. ముందుగా పొయ్యి వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక 6 స్పూన్లు నూనె వేసుకో. నూనె బాగా వేడెక్కాక కోసి పెట్టుకున్న 5 పచ్చిమిరకాయ చీలికలు వేసుకో. 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకో. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కోసి పెట్టిన 4 టమాటాలు వేసుకో. అందులో 1 టేబుల్ స్పూను పసుపు వేసుకో. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకో. తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని అందులో వేసుకో. ఆ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా తిప్పు. ఒక 6 స్పూన్లు కారం వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని సిమ్లో పెట్టి ఒక 45 నిమిషాలు ఉడకని. దించే ముందు మూత తీసి కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ వేసుకొని తింటే సరిగ్గా ఉంటుంది. సరిగ్గా ఉంటుందని నువ్వు చెప్పడం కదరా, జనాలు చెప్తారు. అప్పుడు దాకా